గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మీరందరూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు ఉగాది గురించిన సమాచారం ఇంకొంత. ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకున్నాం, స్వీకరించాం. తర్వాత ఉగాది రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన వస్త్రాలు ధరిస్తారు. ఎందుకంటే మనకి తెలుగు సంవత్సరాది ఉగాది. మన క్యాలెండర్ చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఇవన్నీ ఉన్నాయి కదా, మన క్యాలెండర్ మొదలయ్యే రోజు ఈరోజు. కాబట్టి నూతన వస్త్రాలు ధరిస్తారు. ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తే ప్రతి పండక్కి కూడా కొత్త దుస్తులు ధరిస్తామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా వేసుకుంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వేస్తారు. ఈరోజు చేయవలసిన పనులు ఏమిటో తెలుసుకోవాలి. దాన ధర్మాలు ఏమిటి? ఉదక భాండం. ఉదకము అంటే నీరు, భాండం అంటే కుండ అన్నమాట. ఈ ఉగాదికి 2 రోజుల ముందే ఒక కుండని, బాగా ఇంత కుండని తీసుకురండి, లేకపోతే కూజా తీసుకురండి. తీసుకొచ్చి దానిలో 2 రోజుల ముందే నీళ్లు పోసి మారుస్తూ మట్టి వాసన పోయేలాగా చేయండి. ఉగాది రోజు పొద్దున్నే దానికి చక్కగా పసుపుని పూసి కుంకుమతో బొట్లు పెట్టి వేప మండలని కట్టి చుట్టూ, అందులో మంచి నీటి, మనం ఏమి తాగుతాము, ఆక్వాగార్డ్ వాటర్, ఇప్పుడు మనం తాగేది ఆక్వా వాటర్, వాటిని నింపి ముందు రోజు రాత్రి, మరుసటి రోజు ఉదయానికి చల్లగా అవుతాయి కదా. ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు, చాలా పేదవాళ్ళు, వాళ్ళ 100 రూపాయలు పెట్టి కుండను కొనలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది వెళ్ళి దానంగా ఇవ్వండి. చలివేంద్రాలని స్థాపించండి ఈరోజు ఉగాది రోజున. భగవంతుడు ఎంత ప్రీతి చెందుతాడంటే అండి, మనం ఈ పనులు చేస్తే ఆయనకు అంత ప్రీతి. దారిన వెళ్ళే వాళ్ళకి వడదెబ్బతో, నీళ్లు లేక వడదెబ్బ వస్తుంది అని చెప్పి బయట చలివేంద్రాలని పెట్టాలి. మనం మజ్జిగని పంచాలి. పల్చగా మజ్జిగ తయారు చేసి అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు అన్నీ వేసి, ఆ మంచిది ఇమ్మీడియట్లీ బూస్టింగ్ ఇచ్చేది మజ్జిగ. బయట నిలబడి 100 మందికి ఇవ్వక్కర్లే, మీరు 10 మందికి చాలు. ఒక అర లీటర్ మజ్జిగ తయారు చేస్తే అది 2-3 లీటర్ల మజ్జిగ తయారవుతుంది. ఆ మజ్జిగని ఇవ్వండి. పానకం తయారు చేసి ఇవ్వండి. బెల్లం వేసి పానకం, కొంచెం మనం అందులో ఇలాచీ పొడి, కొంచెం తులసి, శొంఠి పొడి, ఇవన్నీ వేసి 10 మందికి 10 గ్లాసులు తీసుకొని కిందికి వెళ్ళి, అలా రహదారిలో వెళ్ళే వాళ్ళు, ఆటో వాళ్ళకి ఇస్తే ఎంత పుణ్యమో ఈరోజు అసలు తెలుసా. అలాగే సాయంకాలం, ఉదయం కానీ సాయంకాలం కానీ పంచాంగ శ్రవణం, ఇవి ఈరోజు తప్పకుండా చేయవలసినవి. ఉదయాన్నే లేవటం, గుమ్మాన్ని పూజించుకోవటం, ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకోవటం, ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, అభ్యంగన స్నానం చేయటం, ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించటం, పూజామందిరం శుభ్రం చేసి, అలాగే మీరు మీ ప్రాంతాల్లో ఏ విధంగా భగవంతుడికి ప్రసాదం పెడతారు. కొంతమంది ఊరికి అన్నం పాయసం చేసి పెడతారు, కొంతమంది బొబ్బట్లు, పూర్ణాలు, పులిహోరలు, మామిడికాయతో వచ్చే పదార్థాలన్నీ చేస్తారు. కొంతమంది ఏదో బయట తయారు చేసినవి తెచ్చి పెడతారు. మేము ఫారిన్ కంపెనీలో పనిచేస్తున్నాం, మాకు ఆ రోజు సెలవు లేదు అంటారు. అది వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. ఇలా ఈ ఉగాది పచ్చడిని పెట్టి గుమ్మానికి మామిడి తోరణం, అలాగే వేప మండల్ని కట్టాలి. కట్టి ఆ భగవంతుడి దగ్గర మనం ఆ రోజు ధరించబోయే నూతన వస్త్రాలన్నీ కూడా పసుపును రాసి భగవంతుడి దగ్గర పెట్టి పంచాంగాన్ని పూజ చేసి, ఇంట్లోని వారందరూ కూడా కుటుంబ సమేతంగా భగవంతుడికి కొబ్బరికాయను సమర్పించి హారతి తీసుకొని, ఆ తర్వాత మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. పరగడుపుని ఉగాది పచ్చడిని స్వీకరిస్తే కడుపులో ఉన్న వేప తింటున్నాం కదా, నులి పురుగులు పోతాయి, గ్యాస్ నరికడుతుంది, బీపీ షుగర్ని కంట్రోల్లో తెస్తుంది. మామిడి అవి ఉంటాయి కదా, చిన్న ఒగరుగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా అనారోగ్య సమస్యల్ని తొలగిస్తాయి. ప్రతి ఒక్కటి ఉన్న షడ్రుచులన్నీ కూడా అనారోగ్య సమస్యల్ని దూరం చేసేవే. అసలు పల్లెటూళ్ళల్లో అయితే బాదమాకులు, వాళ్ళకి ఇంటి ముందు చెట్లు ఉంటాయి, బాదం చెట్టు తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండేది ఒకప్పుడు. బాదమాకుల్ని శుభ్రంగా కడిగి దొన్నెల్లాగా తయారు చేసి ఈ ఉగాది పచ్చడిని అందులో పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు. అంటే ఆ బాదాల్లో ఉన్న ఆరోగ్యకరమైన అవి కూడా మన శరీరంలోకి వెళ్తాయని ఒక ఆలోచనతో. తర్వాత అరటి ఆకులు వేసుకొని మనం వండుకున్న పదార్థాలన్నీ కుటుంబ సమేతంగా భోంచేయటం. అలాగే ఒక భక్తుడు, ఎవరైనా ఏ దేవుడి భక్తుడైనా, శివభక్తుడా, మహావిష్ణువు భక్తుల, ఎవరైనా ఒకళ్ళని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోంచేయండి.
అన్నదానం చేయండి, ఈ రోజున వస్త్రదానం చేయండి. ఏమి చేసినా పితృదేవతల అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఈ రోజున. కొంతమందికి ఉగాది పండగ ఉండదు, ఎందుకంటే వాళ్ళ పితృదేవతలు ఆ రోజు చనిపోయి ఉంటారు. మరి వాళ్ళు అమ్మ మేము ఉగాది పచ్చడి తినొచ్చా అంటారు. ఉగాది పచ్చడి చేసుకొని మీరు తినవచ్చు. భగవంతుడికి ఆ రోజు మీరేం సమర్పించరు కాబట్టి ఉగాది పచ్చడిని తయారు చేసి మీరు స్వీకరించవచ్చు, మంచిది. లేదు మీకు అది కూడా సెంటిమెంట్ అంటే మరుసటి రోజున ఉగాది పచ్చడి తయారు చేసుకొని తప్పకుండా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. నేను అష్టైశ్వర్యాలను లేకపోతే మీకు ఆదాయం పెరుగుతుందనో చెప్పను. ఉగాది పచ్చడి తింటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు మనకు వైద్య సదుపాయం, మనకి సైన్స్ బాగా పెరిగి మనకి అనేక ఔషధాలు వచ్చాయి. కానీ ఒకప్పుడు అమ్మ పోస్తే చనిపోయేవాళ్ళు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ అందాన్ని కోల్పోయి మచ్చలు గుంటలతో ఉన్నవాళ్ళు చాలామంది ఉండిపోయేవాళ్ళు. అలాంటివన్నీ కూడా అరికట్టడానికే ఈ రోజున ఇచ్చేస్తారు. అలాగే ఉగాది పండగ రోజున చాలామంది గ్రామ దేవతలకి పెడతారండి. గ్రామ దేవతలకి తీసుకెళ్ళి పెడతారు. ఏం పెడతారు అంటే గ్రామ దేవతలు వాళ్ళే ఈ కలరా మసూచి ఇవన్నీ కూడా గ్రామంలోకి రాకుండా కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ రోజున పెరుగన్నం, అందులో పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అమ్మవారికి ఒక కొత్త కుండలో ఆ పెరుగన్నాన్ని బాగా చాలా కలుపుకొని వెళ్ళాలి, తప్పేం లేదు. 1 కేజీ బియ్యం కలుపుకొని వండుకొని తీసుకెళ్ళి ఒక పెద్ద కుండ కొత్తది తీసుకెళ్ళి ఆ అమ్మవారికి సమర్పించి అమ్మవారికి చీరని పెట్టి, అంకాలమ్మ అవ్వచ్చు, పోలేరమ్మ అవ్వచ్చు, ముత్యాలమ్మ అవ్వచ్చు, ఇట్లా ఎవరైనా కానీ గ్రామదేవతలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయనిచ్చి మనం వండుకున్న ఆహార పదార్థాలని అమ్మవారికి ప్రసాదంగా ఈ పెరుగన్నాన్ని పెట్టి అమ్మవారికి, అమ్మ తల్లి నా పిల్లలే కాదు, ఈ ఊర్లోని పిల్లలే కాదు, ఎక్కడున్నా కూడా అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి నమస్కారం పెట్టి ఆ కొంచెం పెరుగన్నం అమ్మవారి దగ్గర పెట్టి మొత్తం కుండను తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల పిల్లలందరూ ఉంటారు, చాలామందిని పిలవండి, మీరు ఎంత వండుకుంటారో అంతమంది పిల్లల్ని పిలిచి ఈ పెరుగన్నాన్ని మీరు ఈ బాదామాకులు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి, లేకపోతే మోదుగాకులు ఇవి ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళండి. ఇప్పుడు మనకి డిస్పోజల్ కప్స్ వస్తున్నాయి, వాటిల్లో ఈ పెరుగన్నాన్ని పెట్టి పిల్లలందరికీ పంచండి. ఎంత ఆరోగ్యం పిల్లలకి అంటే, పరుల ఆరోగ్యం మనం కాపాడితే మన ఆరోగ్యం భగవంతుడు కాపాడతాడు. అలా పంచి పెడితే మీ ఇంట్లో పిల్లలకి మీకు అనారోగ్య సమస్యలు అనేవే రావు. ఉగాది రోజున కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం, కొత్తగా ఏవైనా మంచి పనులను చేద్దాం. ఇలా చేస్తూ మనం ముందుకు వెళితే అదే భక్తి అన్నమాట. భక్తి అంటే ఎన్నో రకాలుగా భక్తిని మనం చెప్పుకోవచ్చు. విగ్రహాన్ని పెట్టి నేను తులసి మాలలు వేస్తున్నాను, భగవంతుడికి అనేక రకాల మాలలు అల్లి వేశాను అంటే అదొక్కటే భక్తి కాదు. ఆ భక్తి అనేక రకాలుగా ఉంటుంది, అనేక రకాలుగా కలిపి చేస్తేనే భక్తి అవుతుంది. కాబట్టి ఈ ఉగాదిని మీరందరూ సుఖంగా సంతోషంగా చేసుకోవాలని, ఆ భగవంతుడి అనుగ్రహం మీ అందరి పట్ల సమానంగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటూ స్వస్తి.